వాడు ఏం చేస్తాడంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంటాడు. లేవకపోతే ఒపోనెంట్ గెలిచిపోతాడు. అక్కడ 10 వరకు చెప్పేసి ఆగిపోతాడు. అవునా లేదా? 10 వరకు చెప్పేసి ఆగిపోతుంది. కానీ మన నిజమైన స్నేహితుడు తెలుసా? నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు దెబ్బ తాకి పడిపోయినప్పుడు 10 11 12 13 20 100 150 200 టైమ్స్ కూడా నిన్ను లేపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎప్పుడు కూడా వదిలేసి వెళ్ళిపోడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దయచేసి నేను చాలా స్ట్రిక్ట్ ఉంటాను వాక్య విషయంలో, మీ అందరికి తెలుసు. జస్ట్ 20 నుంచి 25 నిమిషాలు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దయచేసి ప్రైజ్ లో అందరూ చూడాలా. ప్లీజ్ ఎవరు కూడా దాచిపోవద్దు. ఎందుకంటే స్కూళ్ళల్లో, మా స్కూల్లో మెయిన్లీ మ్యాథ్స్ మేడం వస్తే అందరు ఏం చేస్తాడంటే లాస్ట్ బెంచ్లో కూర్చొని అక్కడ మ్యామ్ బోర్డు పైన చెప్తుంటే వీడేందంటే ఒక్కొళ్ళు తల వెనుక ఒక్కొళ్ళు దాగిపోతుండే. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు నన్ను క్వశ్చన్ అడుగుతుందేమో, కానీ మనం ఇక్కడ జీవం కలిగ మాటలు నేర్చుకోవడానికి ఉన్నాము. ప్లీజ్ దయచేసి నేను కూడా మీ బ్రదర్ లాగానే, మీరు కూడా సిస్టర్స్ బ్రదర్ లాంటి వాళ్ళు, కానీ లెట్స్ హ్యావ్ అ కామన్ డిస్కషన్. కనుక ఈ సమయంలో కేవలము ప్రభు వారికి చేద్దాం. 20 minutes to 15 minutes తీసుకుంటాను, ఎక్కువ కాదు. నాకు తెలుసు క్లాసులన్నా స్కూల్స్లలో 30 నిమిషాల కన్నా ఎక్కువ చెప్తే బోర్ కొట్టేస్తుంది. అవునా లేదా? సో మనము దయచేసి ఒక 20 minutes 25 minutesలో మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. కనుక ప్లీజ్ యువర్ కాన్సన్ట్రేషన్. ఇవెన్నేళ్ళు 5. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే అందరు కాన్సన్ట్రేట్ఫుల్ గా హల్లెలూయా అన్న పడుకోవద్దు, సరేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లెట్స్ మనము ఏం చేస్తున్నామంటే మనము ఒక ప్రయాణము చేస్తున్నాం కదా. మనం ఎయిర్వేకి వెళ్తాం అనుకో, అందరూ ఏం చేస్తారు? లాక్ యువర్ సీట్స్ కదా, సీట్ బెల్ట్స్ వేసుకుంటారు. అదే విధంగా సీట్ బెల్ట్స్ పెట్టుకుందాము, ఈ యొక్క ప్రయాణం వెళ్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభా, ఈ రోజు నీ కృప మాతో ఉన్నది కనుక ప్రభ మీరు చేసిన దయచేసిన ఆరాధన విషయంలో నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యంలో వెళ్తున్నాం గనక ఇది నా మాటలు కాదు, కేవలం నీ మాటలను నమ్ముతూ ప్రభ మాకు దాన్ని వినగలిగా చెవులని గ్రహించే హృదయాన్ని మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి దినము, చాలా సంతోషమైన వెదరు, వర్షం లేదు, చిక్చికి లేదు, మంచిగా సంతోషంగా ఉన్నాం. అవునా లేదా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచి దినం నీ దేవుడు ఇచ్చిన విధానం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక గ్రేట్ డే. ఏం డే? వెరీ గుడ్. ఏం డే? ఒక ఆయన సండే అంటున్నాడు. సండే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సండే ఓకే, గ్రేట్ డేగా, సండేగా, ఫ్రెండ్షిప్ డేగా మనం గుర్తిస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గుర్తిస్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో మనం చూస్తున్నాము నిజంగా అండి, లైఫ్లో మనం కుటుంబాల మధ్యలో కొన్నిసార్లు ఇబ్బందులైనా, మాటలైనా, లేకపోతే గొడవలైనా లాస్ట్కి మనం ఎవరి దగ్గరకు వచ్చేసి రిలాక్స్ అయిపోతాం? కొన్నిసార్లు ఫ్రెండ్స్ దగ్గర. ఎవరి దగ్గర? ఫ్రెండ్స్ దగ్గర 4 మాటల్లో మాట్లాడేసి వాళ్ళతో ఉంటే ఒక రిలాక్సేషన్ అనిపిస్తుంది. చాలా ఫ్రెండ్స్, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. కొందరేమో మంచి కోరుకునే ఫ్రెండ్స్, అవునా? కొందరు మంచి కోరుకునే ఫ్రెండ్స్, కొందరేమో దూరం నుంచి అంటే మనం బాగుపడితే కొందరు నచ్చరు. ఓకే, దట్ ఈస్ అంటే ఆ హ్యూమన్ నేచర్ గా మనం గుర్తిస్తాం, కానీ నాట్ అ ప్రాబ్లం. ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవును, జెలస్ గా మనం చూస్తాము, బట్ దట్స్ నాట్ అ ప్రాబ్లం. కానీ మనము అందుకే ఈ సమయంలో క్రీస్తు మందిరంలో కలిసి ఈ మాటలు ఎందుకు వింటున్నామంటే మన ఫ్రెండ్షిప్ అనేది ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉండాలి. ఏ విధానంగా? ప్యూర్. పాలల్లో నీళ్ళు కలవద్దు, స్వచ్ఛంగా పాలే ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఫ్రెండ్స్ ఉంటారు, కొన్ని టైమ్స్ లో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ కొన్ని టైమ్స్ లో ఏమైపోతుందంటే మిస్ అయిపోతుంది. అరే నాకు కొంచెం అవసరం ఉందిరా, 1,00,000 రూపాయలు పంపంటే వాడు పంపుతా అంటాడు, అరే నేను ఇది హాస్పిటల్ బిల్ కట్టాల్సి వచ్చింది అందుకే మిస్ అయింది అంటాడు. కొందరు ఫ్రెండ్స్ అంటే అరే వాళ్ళు వస్తున్నావు కదా ఎందుకు రాలే అంటే కొందరు మిస్ అయిపోతారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో చరికి వస్తా అన్నది లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చేసింది అని కొందరు ఫ్రెండ్స్. రకరకాల ఫ్రెండ్స్, కొందరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్, కొందరు జీవితకాలమైన ఫ్రెండ్స్ గా మనము చూస్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొందరు ఫ్రెండ్స్ గా మనము చూసినట్లయితే భర్త భార్యలుగా మారిపోతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం దినము? ఫ్రెండ్షిప్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డేగా మనము గుర్తిస్తున్నాం. ప్రైజ్ గాడ్. నిజంగా ఫ్రెండ్స్ ఆర్ వెరీ గ్రేట్. మనము కొన్నిసార్లు అప్పట్లో 6th 7th క్లాస్లో ఫ్రెండ్స్ ఫుల్ ఫామ్ అంటే ఏంటిది? ఫ్యూ రిలేషన్ ఇన్ ఎర్త్ విచ్ నెవర్ డైస్.
ఓకే, ఫ్యూ రిలేషన్ ఇన్ ఎర్త్ విచ్ నెవర్ డైస్ గా మనం గుర్తించే వాళ్ళం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన ఫ్రెండ్స్ కొందరు 1 month ఫ్రెండ్స్ ఉంటారు, కొందరు 3 months ఫ్రెండ్స్, 1 year ఫ్రెండ్స్, జీవితకాలం ఫ్రెండ్స్ ఉంటారు. కానీ కొన్ని విషయాలలో కొన్ని దగ్గర ఏమైపోతారంటే మిస్ అయిపోతారు. కానీ మన ప్రభైన దేవుడు సదాకాలమైన ఫ్రెండ్. హి ఈస్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్, హి ఈస్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరందరూ బాక్సింగ్ రింగ్ చూసారు ఎప్పుడన్నా? WWE బాక్సింగ్ రింగ్ లాగా తెలుసు కదా, ఇద్దరు ఇలా లావుగా గ్లౌస్ వేసుకుంటారు, ఫైటింగ్ అవుతుంది, తెలుసు కదా. బాక్సింగ్ తెలుసు కదా, ఏంటిది? ఒక రింగ్ ఉంటుంది, రింగ్లో ఇద్దరు కొట్టుకుంటారు, ఒక గేమ్ లాగా. ఓకే, ఏదో ఆవేశము కోపం పైన పగలుతోని కాదు, గేమ్ లాగా కొట్టుకుంటారు. దాని తర్వాత ఎవరైతే 3 rounds 5 rounds 10 rounds అయితే ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళు విన్ అవుతారు. అవునా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ మ్యాచ్ రింగ్ లో మనం చూసిన, అందరు గమనించాలి ప్లీజ్, కాన్సన్ట్రేట్ గా వినాలి. మనము చూసినట్లే మ్యాచ్ రింగ్ లో మీకు తెలిసి ఒక రూల్ ఉంటుంది. ఒక్క అపోనెంట్ ప్లేయరు వేరే ప్లేయర్ ని కొట్టినప్పుడు, ఆయన కింద పడిపోయినప్పుడు వాళ్ళు ఎన్ని కౌంట్ చేస్తారు తెలుసా? 10 కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 అనే వరకు లేవకపోతే ఏమైతుంది? ఓడిపోతాడు, వేరేవాడు గెలుస్తాడు. ఏంది? వీడు రెఫరీ ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంటాడు. లేవకపోతే అపోనెంట్ గెలిచిపోతాడు. అక్కడ 10 వరకు చెప్పేసి ఆగిపోతాడు. అవునా లేదా? 10 వరకు చెప్పేసి ఆగిపోతుంది. కానీ మన నిజమైన స్నేహితుడు తెలుసా? నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు దెబ్బ దాకి పడిపోయినప్పుడు 10 11 12 13 20 100 150 200 టైమ్స్ కూడా నిన్ను లేపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎప్పుడు కూడా వదిలేసి వెళ్ళిపోడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఫ్రెండ్ మనకు ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్ గా మనము దేవుని చూస్తాము. కొన్నిసార్లు మనం చూస్తాం, కొన్ని సంఘటనల వల్ల నువ్వు కొన్నిసార్లు హెల్ప్ చేయకపోతే వేరే ఫ్రెండ్ నిన్ను చేయి వదిలేసి వెళ్ళిపోతాడు ఉంటాడు. కానీ నీ ప్రభైన దేవుడు, నీ యొక్క ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్ ఏం చూస్తాడంటే, ఈసారి అన్న నా దగ్గరకు వస్తాడేమో, ఈసారి కన్నా లేస్తాడేమో, ఈసారి కన్నా వీడు ప్రార్థిస్తాడేమో, ఈసారి కన్నా బైబిల్ చదువుతాడేమో అన్న ఆశతోని ఇంకా ఎదురు చూసేవాడే మన నిజమైన ఫ్రెండ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదండి? ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్. నువ్వు ఎన్నిసార్లు కూడా తప్పులు చేసినా, ఎన్నిసార్లు చేసినా కూడా మళ్ళొక్కసారి తిరిగి చూసినా అనుకో, ఆ ఫ్రెండ్ అలానే నిలబడి ఉంటాడు, చేతులు చాపి నిలబడి ఉంటాడు. కమ్ బేటా రా అని అద్దుకుంటాడు. ప్రైజ్ గాడ్. అలాంటి ప్రేమ మన దేవుని ప్రేమ అండి. నోబడీ కెన్ గివ్ సచ్ అ గ్రేట్ లవ్. నిజంగా బైబిల్ మొత్తంలో మనం చూస్తాం కదా, నిజంగా హార్ట్ టచింగ్ అండి. దేవుడు నిజంగా ఎంత గ్రేట్ అంటే గ్రేట్, ఎవ్వరు కూడా చెప్పలేరండి. మీకు నేను ప్రతి సమయం అంటాను, ఏంది, ఎవరైనా మీకు ఏమన్నా ఇబ్బంది చేస్తే, మీకు బాధ కలిగిస్తే మీరు ఏం చేస్తారు? ఇంకా తిరిగి బాధ కలిగించడానికి చూస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? లూకా సువార్త 23:34 వచనంలో, చదవద్దు, నేను జనరల్ గా చెప్తున్నాను. 23:34 వచనంలో, మీరు ఏమి చేస్తున్నారు మీకు తెలియదు కనుక వీళ్ళని క్షమించు అన్నమాట. ప్రైజ్ గాడ్. ఆయనని అక్కడ కొడుతున్నప్పుడు, ఆయన రక్తం వెళ్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నీకు చిన్న దెబ్బ తగులుతున్నప్పుడు వేరే వాడు నవ్వుతేనే ఎంత బాధ కలుగుతుంది. యేసుక్రీస్తును ఎంత భయంకరంగా వేధిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏమంటాడు తెలుసా? దేవా, తండ్రి, వీళ్ళు ఏమి చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు అన్న మాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రేమ మన దేవుంది. ఈరోజు మనం చూద్దాము 3 phases గా మనము మన వాక్యాన్ని చూద్దామండి. 3 phases గా. ఫేజ్ 1 మనం చూసినట్లయితే, మన దేవుడు అత్యున్నతమైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడు, ఏమి చేస్తున్నాడో తెలియదు. ఈరోజు మనం ఏం చేస్తామంటే, మన చిన్న పిల్లలు మనం చూసినట్లయితే, మనం ఒక చిన్న పిల్లలుగా ఉంటాము. మన పిల్లలు ఏం చేస్తారంటే, ఒక చిన్న 10 రూపాయల చాక్లెట్ గురించి ఏడుస్తారు. ఏం చేస్తారంటే, మన ముందట చిన్న పిల్లలు, మన పిల్లలు ఏం చేస్తారంటే 10 రూపాయలు 20 రూపాయల చాక్లెట్ గురించి బాధపడుతూ ఏడుస్తారు. కానీ నిజంగా నువ్వు తల్లివి తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు 10 రూపాయల చాక్లెట్ కాదండి, నువ్వు 100 రూపాయలు 500 రూపాయల చాక్లెట్ కూడా కొని ఇవ్వడానికి ఇష్టపడతావా లేదా? హల్లెలూయా. అదే విధానంగా మనము ఈరోజు అనుకుంటాం, దేవా నాకు ఇది కావాలంటున్నా కదా, నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, దేవుడు హ్యాస్ అ గ్రేట్ ప్లాన్. ఆయన నీకు
ఇంకా ఇస్తామంటున్నాడేమో. హల్లెలూయా. ఒక సమయంలో నేను 2014-15లో అప్పుడే నా బీటెక్ అయిపోయినప్పుడు నేను జాబ్స్ గురించి వెళ్తున్నప్పుడు నాకు వస్తుందా లేదో అన్న చాలా డౌన్ ఫేజ్ అయ్యాను. అప్పుడే స్టార్టింగ్ మా ఫ్రెండ్స్కి జాబ్ వచ్చేసింది. మా ఫ్రెండ్స్లో అందరూ ఫస్ట్ జాబ్ గ్రాబ్ చేస్తాడంటే మంచి ఉద్యోగం అని అంటే వీడే కావచ్చు అని అందరూ చాలా ఫిక్స్గా ఉండే. కానీ నేను కూడా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని దగ్గర పర్సంటేజ్ ల్యాక్ వల్ల రాలేకపోయింది. మీరు నమ్మరు, ఫస్ట్ జాబ్కి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయింది. అది ఎంత ఇస్తానో తెలుసా? 12,000 13,000 కూడా ఇవ్వడానికి నేను అనుకున్నా. ఓకే, ఏదో ఒకటి 15,000 20,000 వచ్చినా కూడా చాలు అన్న థింగ్ ఉండే. హల్లెలూయా. మన సిచ్యువేషన్ ఒక 20,000 10,000 15,000 వస్తుంది అన్న ఆలోచిస్తే, మనము దేవుల్లో కష్టపడి మనం జీవిస్తే దేవుడు ఈరోజు నాకు 1,00,000 జీతం ఇచ్చిండు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను ఏదో చెప్తున్నా, గ్రేట్ కాదు అంటున్నా. మనం ఆలోచిస్తాము, దేవా నా లైఫ్ ఇంతేనేమో అని. కానీ ప్రభు అనే దేవుడు హీ విల్ గివ్ యు సచ్ అ గ్రేట్నెస్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆలోచన వేరేగా ఉంటుందండి. దేవుని ఒక దృష్టి వేరేగా ఉంటుంది. దేవుని ఆలోచన అంటే మనం అస్సలు ఆలోచించలేము. అలాంటి ఆలోచన ఫస్ట్ ఫేజ్ గా మనం చూస్తాము. దేవుణ్ణి మనం ఒక్కసారి రోమియల్కి రాసిన పత్రిక మనం ఒక్కసారి 11వ అధ్యాయం 33 నుంచి 36 వచనం చదువుకుందాం. నిజంగా అండి, నిన్న ఈ వచనాల గురించి సుమారు 2-3 గంటలు నేను బైబిల్ తెరిచిపెట్టి 10వ అధ్యాయము 11, 12, 13 చదివి ఉన్నాను. నిజంగా చాలా చక్కని మాటలు మీకు అందజేయాలనుకుంటున్నాను. రోమియల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ప్లీజ్ దయచేసి ఎవరన్నా తీసి అందరూ కలిసి చదవాలని విజ్ఞాపన. 11వ అధ్యాయము 33 వచనం నుంచి 36 వచనం, 33 to 36 చూడండి. ప్రభు గురించి డాక్సోలజీ అంటారు దీన్ని. ఆహా, గంభీరము ఆయన తీర్పులు, అగమ్యములు. ప్రభు మనసుని ఎరిగిన వారు ఎవరు? హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇక్కడ ఏం రాసి ఉందని తెలుసా? ఒకసారి ఇంగ్లీష్ లో చదువుతాను. Oh, the depth of riches of wisdom and knowledge of God, how unsearchable is judgment and his path beyond tracing out. Who has known the mind of the Lord, or who has been with the counselor? హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం చూస్తున్నాము దేవుని మాటలు, దేవుని మార్గము, దేవుని ఆలోచనలట ఎవ్వరు కూడా గుర్తించలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము ఏం ఆలోచిస్తామంటే, అరే ఇంతెత్తు పర్వతాలు ఉన్నాయి, ఇంత పెద్ద నదులు ఉన్నాయి, మనము ఇంత చిన్న బుద్ధితో ఇంతనే ఆలోచిస్తాము. కానీ ప్రభువారు హి హాస్ అ గ్రేట్ థింకింగ్. హల్లెలూయా. మనకట ఆయనకి ఈ యొక్క ఎర్త్ ఏ విధానంగా తెలుసా? మన కాళ్ళ కింద ఉన్న చిన్న స్టూల్ ఉంటది కదా, కాళ్ళ కింద మనము చైర్లో కూర్చున్నప్పుడు ముందట కాళ్ళు ఇట్లా చీమలు రాకుండా, లేకపోతే అలా నంబు కాకుండా మనం ఏం చేస్తామంటే చిన్న స్టూల్ వేసుకుంటాం, అవునా లేదా? అలాంటి పాదపీఠము లాంటి ఈ భూలోకం అంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం చాలా షార్ట్. ఈజ్ అ క్రియేటర్. హల్లెలూయా. చాలా వ్యక్తులు కన్ఫ్యూజన్ గా అయిపోతున్నారు. చాలా వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న సృష్టిని మనం పూజిస్తున్నారు. కొందరు సృష్టిని కాదండి, సృష్టికర్త అయినని మనం పూజించాలి. ఎవరిని పూజించాలి? హల్లెలూయా. ఈ యొక్క తబలా గ్రేటా, లేకపోతే తబలాని సృష్టించిన వాడు గ్రేటా? హల్లెలూయా. కానీ ఈరోజు ఏమైతుంది? తబలా గ్రేట్ అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే వావ్, ఎంత చక్కగా ఈ పోడియము తయారు చేసేది. ఈ పోడియం చాలా గ్రేట్, నువ్వు చాలా గ్రేట్ అని మనం దీన్ని ప్రేజ్ చేయడం గ్రేటా, లేకపోతే దీన్ని తయారు చేసిన వాడు గ్రేటా? హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించాలి, మనల్ని తయారు చేసిన వారిని మనము స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము చూసిన ఫస్ట్ ఫేజ్ లో దేవుడు ఎవరంటే మనం చూసిన ఆయన ఆలోచనల్ని మనం అందుకోలేము, ఆయన త్రోవని మనము అస్సలు కూడా తెలుసుకోలేము అన్న థింగ్ని చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
హల్లెలూయా. రెండోది మనము చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి 80 to 90% అంటున్నా కదా, ప్రతి ఒక్కరు మనం చూసినట్లయితే మొదటి నుంచి దేవుని ఎరగం. అవునా లేదు? అంటే 80 to 90% ముందు నుంచే నాకు క్రీస్తు గురించి తెలుసు, నేను 3వ క్లాస్ నుంచే, నేను 1st క్లాస్ నుంచే నాకు దేవుని ప్రార్థన చేస్తున్నా. అది కొందరు ఎక్సెప్షనల్, ఇప్పుడు విభాపరి ఉంది ఎక్సెప్షనల్. కానీ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు మొట్టమొదటిగా క్రీస్తుని ఎవరు కూడా డైరెక్ట్గా అంగీకరించుకోరు. నోబడీ హ్యాడ్ ఒబేడ్ క్రైస్ట్ నార్మలీ. ఎవరు కూడా యేసుక్రీస్తుని నార్మల్గా నువ్వు చెప్పినావు కాబట్టి నేను నమ్ముతున్నాను ఎవరు నమ్మరండి. ఫస్ట్ అందరు చేసేది ఏం తెలుసా? దేవుని దూషించుకుంటారు. అరే వీళ్ళేంద్ర క్రిస్టియన్స్ వస్తారు తెల్లని బట్టలు వేసుకొని హల్లెలూయా అని పాట పాడుతూ ఉంటారు, గొర్రెలు అన్న మాటలు చాలా మంది ఇక్కడ ఉండి మాట్లాడి ఉంటారు. అవునా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అదే చేసిన. మొట్టమొదటిగా ఎవరైనా క్రిస్టియన్స్ సార్ వీళ్ళు అంటే చాలా అంటే అంటే అపోజ్గా ఉండేవాళ్ళము. కానీ దేవుడు అపోజిషన్ని ఏం చేస్తాడంటే డిసోబీడియన్స్ని మర్సీ కింద మార్చేస్తాడు. చాలా వ్యక్తులు దిగుతారు ఇలా. ఈరోజు నేను ఈ క్రిస్టియన్ బైబిల్ని చదివేది అంటే కొందరు తెలియక ఈ రోజులలో చూస్తున్నాం. కొందరు ఎక్స్ క్రిస్టియన్ మినిస్ట్రీ, ఎక్స్ దేవునికి అంటే క్రిస్టియన్స్లో ఉండి తిరిగి నేను ఇక్కడ వెళ్ళిపోయినా నేను బైబిల్ గురించి చెప్తా అంటే బైబిల్ గురించి సరిగా నాలెడ్జ్ లేని వాడే దేవుని గురించి తప్పుగా మాట్లాడతాడు. సరిగా నాలెడ్జ్ ఉన్నోడు ఇది గ్రేట్ స్కాలర్ ఆర్ఆర్కే మూర్తి గారు మనం చూసినట్లయితే ఆయన ఎంతో పెద్ద స్కాలర్, రైటర్గా మనం చూస్తాం. ఎన్నో జర్నల్స్ రాసిన ఆ వ్యక్తి ఏమన్నా అంటే బైబిల్ ఏంద్రా, బైబిల్ ఎన్ని తప్పులు నేను ఒకసారి చూపిస్తాను. జస్ట్ స్టార్ట్ చేసినట్ట 3 రోజులకి బైబిల్ 3 రోజులు చదివిన తర్వాత అంటున్నాడు, బైబిల్లో కాదు, బైబిల్ నా తప్పుల్ని బయట పెట్టింది కనుక నేను దేవుని స్తుతిస్తా. ఇప్పుడు గొప్ప సేవకుడుగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాంటి థింగ్స్ మన దేవుడు మనకు బైబిల్ ద్వారా నేర్పిస్తున్నాడు. ఏందైతుంది? మొట్టమొదటిగా ఎవరు కూడా ఒబీడియంట్గా లేరు, అంటే ఎవరు కూడా విధేయతగా లేరు బైబిల్కి. అందరూ ఫస్ట్ ఏం చేస్తారు? దేవునికి అసహించుకుంటారు. ఎవరు కూడా డైరెక్ట్ దేవుణ్ణి తీసుకోడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కొన్ని వచనాలు చూద్దాము. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనము. చాలా మంచి వచనాలండి, చూడండి, చాలా లోతైన వాక్యాలు. స్వార్థ విషమైతే శత్రువులు గాని ఎలా అనగా అవిధేయులుగా ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ ఈ వచనాల ద్వారా. మనము కొంచెం టఫ్ గా కాంప్లెక్స్ గా ఉంది, కానీ మనం ఒకసారి చూద్దాం. డిసోబీడియంట్ గా మనం చూసిన అవిధేయులు. ఓకే, ఏమున్నాను? అవిధేయులు అంటే డిసొబీడియంట్ గా మనము ఉన్నామట మొట్టమొదటిగా. కానీ ఆయన కరుణని బట్టి మనము మారిపోయినామట. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏమున్నామట? డిసోబీడియంట్ గా ఉన్నామట. ఏంటంటే మనము మొట్టమొదటిగా దేవుని గురించి ఎవరని చెప్తే వద్దు, నాకు దేవుని చెప్పకు, యేసుక్రీస్తు గురించి చెప్పకు అన్నట్లు ఉంటుంది. కానీ ఆయన కరుణని బట్టి మనము మారి ఉన్నామట. అదే విధానంగా ఇప్పుడు ఎవరైతే దేవుని నమ్మకుండా నాకు దేవుని గురించి చెప్పకు అంటున్నారు, వాళ్ళకు కూడా ఇక ముందు ఆయన కరుణని బట్టి వాళ్ళు కూడా మారబోతున్నారు అన్నమాట ఉంటున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఫేజ్ గా మనం చూసినాము దేవుని ఆత్మ, దేవుని శక్తి గ్రేట్, ఆయన ఆలోచన గ్రేట్, మనము అస్సలు కంపేర్ చేసుకోలేము. రెండో ఫేజ్ గా మనము చూసినామంటే మనము ఏ విధంగా ఉన్నా అంటే డిసోబీడియంట్ గా, అవిధేయులుగా మనం ఉన్నామాట. ఆయన కరుణని బట్టి మనం మారిపోయినామట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే అంటాంగా కరుణామయుడు. హల్లెలూయా, హల్లెలూయా. కరుణామయుడు అంటాం గనక ఎంతో బలంగా ఆయన నామంలో శక్తి ఉన్నది కనుక మీరు చూడండి, ఎంతో దూరం నుంచి అవును మీరు చెప్పండి. ఈరోజు నేను ప్రసాద్ బ్రదర్కి అంటాను, ప్రసాద్ బ్రదర్ మీరు ఆఫ్రికాకి వెళ్ళేసి దేవుని గురించి 4 మాటలు చెప్పిరండి అంటే మీరు చెప్పగలుగుతారా? చెప్తారా? అంటే
కష్టం. యాజ్ అ నార్మల్ పర్సన్, నా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నది, నా భార్య ఎక్కడ ఉంది, నా ఉద్యోగం ఇక్కడ ఉంది, నేను ఇక్కడ డ్యూటీకి వెళ్తాను, డ్యూటీ నుంచి వస్తాను, పడుకుంటాను, తింటాను, లేస్తాను, చేస్తాను. నన్ను ఎవరైనా ఆఫ్రికా కాండము అంటే ఎంతో దూరమైన ప్రాంతంగా పంపించేసి దేవుని సువార్త చెప్పమంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందా లేదా? కానీ చూడండి, ఎక్కడనో కంఫర్ట్స్ వదిలేసి వేలాది మంది, లక్షల మంది దేవుని సువార్త గురించి వాళ్ళు పోరాడి మన మధ్యలో వచ్చిస్తున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విలియం కేరీని మనం చూస్తున్నాం, అవునా కదా? విలియం కేరీ ఎంతో దూరము నుంచి నేను ఇండియాలో వెళ్ళి సువార్త ప్రకటిస్తా అన్న మాటతోని ఆయన 3 నెలలు బట్టి ఆయన ఒక పడవలో వచ్చేసి బంగాలు దేశంలో ఉండేసి అక్కడున్న ప్రజలకి మంచి మాటలు చెప్తూ, వాళ్ళకి చదువు చెప్తూ వాళ్ళ జీవితాన్ని మార్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా బ్యాంక్ అన్న కావచ్చు, మొట్టమొదటిగా పోస్ట్ కార్డ్స్ మనం ముందు చూస్తున్నాం. పోస్ట్ వేస్తాం కదా, పోస్ట్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు. ఈరోజు లాంగ్వేజెస్ మనం చూసినట్లయితే ఎవరి ద్వారా జరగబడ్డాయంటే విలియం కేరీ ద్వారా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజులలో మనం చూస్తాము, ఇంకా మొన్నటి వరకు 1900s నడిచిన 1800s ఏంటంటే భర్త చనిపోతే భార్యకి విలువ లేదు, పని లేదు గనక తనకట ఆ సమయంలో భర్త కాలుతున్నప్పుడట భార్యని పైన పడుకోబెట్టి కాల్చేసేవారట. అలాంటి సతీ సాంప్రదాయం అనేది కాన్సెప్ట్ జరిగేది ఈరోజు మనం చూస్తున్నాం. గొప్ప సువార్థకులు ఈరోజు ఇండియాలో వచ్చేసి అవన్నీ థింగ్స్ ని క్లోజ్ చేశారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృపా ప్రభు వారిది కనుక ఆ ప్రేమను తెలుసుకొని చాలా మంది వస్తున్నాం. మొట్టమొదటిగా మనం డిస్ఒబీడియంట్ గా, అవేద్యులుగా మనం ఉన్నాము, కానీ ఆయన కరుణ ద్వారా మనము మార్చబడ్డాం అన్నమాట మనం చూస్తున్నాం. అందుకనగా ఈరోజు క్రీస్తు గురించి కొందరు వినడానికి దూరం పోతున్నానేమో, లేకపోతే వాళ్ళకు కొంచెము సమయము ఇవ్వు, ఎందుకంటే ముందు నువ్వు కూడా అలానే ఉండేవాడివి అన్నమాట ఇక్కడ చూస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఇప్పుడు వేరే వాళ్ళు వీళ్ళు, ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు వేరోళ్ళు, మనం వేరోళ్ళమ్మా అందరూ. ఇప్పుడు ఒక చెట్టు మొట్టమొదటిగా ఉంది, ఆ చెట్టులో ఫలాలు చాలా కాచినాయను, వేలాది లక్షలు కాల్చిన ఆ ఒక్క ఫలము తీసుకెళ్లి ఏదో 300 కిలోమీటర్ దూరం వెళ్ళేసి నువ్వు ఆ గింజని నాటిస్తే అక్కడ నుంచి ఇంకొక చెట్టు వచ్చి దాంట్లో అంటే ఫలాలు వచ్చినాయి అనుకో, అప్పుడు ఏంది? ఆ చెట్టు వేరు, ఈ చెట్టు వేరా? ఒకటే చెట్టు, కానీ అది వెళ్ళి వేరే దగ్గర నాటబడి ఉన్నది కనుక మనం ఏమంటున్నామంటే కరీంనగర్లో ఉన్న చెట్టు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చెట్టు, ఈస్ట్ గోదావరిలో ఉన్న చెట్టు అన్నమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకటే చెట్టు, ఒకటే విత్తనము, ఏంది? ఆదమవ్వ ద్వారా నుంచి మనం ఈ లోకంలో వచ్చి ఉన్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవునా? లేకపోతే దేవుడు ఒకటేసారి 100 మందిని ఆఫ్రికాలో, 100 మందిని ఏషియాలో, 100 మంది అమెరికాలో సృష్టించిందా? ఏం చేసిండు మొట్టమొదటిగా? సిస్టర్ ఏం చేశాడు మొట్టమొదటిగా? ఏం చేసిండు దేవుడు అంటే 100 మెంబర్స్ని అక్కడ, 100 మెంబర్స్ని ఇక్కడ, 100 మెంబర్స్ని అక్కడ చేసిందా? లేకపోతే ఇద్దరిని చేస్తే సరిపోయిందా? చెప్పాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇద్దరినే దేవుడు భర్త భార్యలుగా పెట్టి ఉన్నాడు. వాళ్ళ ద్వారానే ఈరోజు లోకమంతా పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అవును, అట్లా ఇద్దరు ద్వారా ఇంత పెరుగుతుందా అంటే సంవత్సరంలోనే ఎక్కడనో ఉన్న చైనా ప్రదేశంలో ఉన్న ఇంత కరోనా వైరసే లోకమంతని కదిలేసిన సంవత్సరంలో వేలాది సంవత్సరంలో ఉన్న మన ఒక హిస్టరీ ఈరోజు ఇద్దరు మందిగా మారామా? అవునా లేదా? అవునా లేదా? నమ్మాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు చూడండి, ఇంకా లోతులో వెళ్తే ఒకరోజు నేను వాక్యం కూడా చాలా లోతుగా చెప్పాను, ఆ వాక్యం దొరకట్లేదు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే బ్లడ్ గ్రూప్స్ మనం చూసినట్లయితే, మీ బ్లడ్ గ్రూప్ ఏంటిది? మీ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్, ఏ పాజిటివ్ నాది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో హిస్టరీ మొత్తం చూస్తే పురాణతమైన ఓన్లీ 2 బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయట. అదేం తెలుసా? ఏ పాజిటివ్, బి పాజిటివ్. అది ఆదమవది కావచ్చట. ఓ పాజిటివ్ అట. అందరు అనొచ్చు ఓ పాజిటివ్ కదా, సిస్టర్స్ కొందరు అనుకోవచ్చు, నర్సుగా మన సిస్టర్ ఉంది కనుక ఏబి నెగిటివ్ ఏంది, ఏబి పాజిటివ్ అంటే ఏ నుంచే ఏబి నెగిటివ్, ఏబి నుంచే ఏబి పాజిటివ్ వస్తుంది. ఓకే, అది బయట నుంచి రాదు. ఇంకా ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అన్న థింగట మనం చూసినట్లయితే ఒక చైల్డ్ గ్రూప్ గా చూస్తాం. ఏ ఇంకా బికి ఒక చైల్డ్ గ్రూప్ లా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ ని మనము ఓ పాజిటివ్ గా చూస్తాం. ఓకే, అంటే ఏంటిది? మొత్తంగా ABCDEFGHI గ్రూప్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి?
ఏ గ్రూప్ బి గ్రూప్ ఉంటే ఏ బి గ్రూప్లోకి వెళ్ళి ఓ పాజిటివ్ వచ్చింది, ఏ బి గ్రూప్లోకి వెళ్ళి ఏబి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏ పాజిటివ్ ఏ నెగిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్స్ వచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలా అయితే లక్షల కొద్ది గ్రూప్స్ ఉండేది. మనం అందరము ఇద్దరికి వెళ్ళి వచ్చినాం గనక మనకు ముఖ్యంగా పేరెంట్ గ్రూప్ గా మనం చూసినట్లయితే ఏ ఇంకా బిగా గుర్తిస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ మనం చూసినాం, దేవుడు గురించి కొన్ని మాటలు చూసినాము. ఆయన గొప్పవాడు, ఆయనని మనం చూసినట్లయితే ఆయన ఆలోచనలే ఎంతో మనము అందుకోలేని దేవుడుగా మనం చూసినాం. రెండోది మనం చూసినాం ఏంటంటే మనము మొట్టమొదటిగా అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుని కరుణని బట్టి మనం మార్చిపడ్డాము. ఇంకా కొంచెము సమయం వాళ్ళకు కూడా ఇద్దాము, వాళ్ళు కూడా దేవుని కరుణని బట్టి విధేయులుగా మారబోతారేమో అన్న థింగ్. మూడోది మనము చూస్తాము ఏంటంటే ఈరోజు మనం చూసినట్లయితే రోమియోలకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి 21 వచనం. నిజంగా అండి ఇది ఎక్కడ కూడా పాటించలేరు ఈ వచనాలు. చాలా గ్రేట్ వచనాలండి. చూడండి 12వ అధ్యాయము లాస్ట్ వచనాలు ఇవి. 14 నుంచి 21 వచనం చాలా మహిమకరమైన వచనాలండి. గట్టిగా చదవాలి ప్లీజ్ మైక్ లో. మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి, శపింపవద్దు, సంతోషించు వారితోని సంతోషించు, ఏడోడి గూర్చి ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా అండి చాలా ఆలోచించే వచనాలండి 14 నుంచి 21 వచనాలు. ఏమంటున్నాడు దేవుడు? ఎవరన్నా మీకు కీడి చేస్తే ఏం చేయాలి? వెళ్ళి కీడి చేయమంటున్నాడా లేకపోతే మంచి చేయమంటున్నాడు? ఎవరన్నా మీకు కీడి చేసినప్పుడు కూడా మీరు శపించవద్దట. అలాంటి మంచి మాటలు నేర్పే బైబిల్గా మనం ఈరోజు చదువుతున్నామండి. చాలా వ్యక్తులు ఏమంటున్నారంటే ఇది బూత్ పుస్తకము, ఇది క్రీస్తు దేవుడు కాదు అన్న మాట మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ చూడండి ఎంతో చక్కని మాటలు. ఏమంటున్నాడు దేవుడు? మీకు ఎవరైనా కీడు చేస్తే వాళ్ళ శపించద్దండి, వాళ్ళని మీరు వాళ్ళ గురించి ప్రార్థించాలి అన్న మాట కూడా మనము చూస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి ఈరోజు నీకెవరన్నా కీడు చేస్తే అది నువ్వు కీడు వెనుకకు చేయకు. ఆ పని ఎవరిది? ఒకసారి చదువుదాం ఏం వచనం చూడండి. 3 వచనాలు చాలా నచ్చిన వచనాలు. 19వ వచనం దాంట్లో చూడండి. ప్రియులారా, హల్లెలూయా, దేవుని ఉగ్రతకి చోటివ్వని. హల్లెలూయా. ప్రగతించడం ఎవరి పని? దేవుడి పని. హల్లెలూయా. అదే విధంగా చూడండి ఇంకొక మాట మనం చూసినట్లే 21వ వచనము. 21వ వచనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ఇల్లులు ఉన్నాయనుకోండి, పక్క పక్కన లేడీస్ ఉన్నారు. మార్నింగ్ లేచా అంటే తను ఇక్కడ ఊడుస్తుంది, ఈమె ఇక్కడ నుంచి అక్కడ ఊడుస్తుంది అనుకో. అప్పుడు ఏం జరుగుతుంది? గొడవలే. ఇప్పుడు ఇద్దరు ఇల్లు దగ్గర ఉన్నాయనుకోండి, ఇక్కడ స్త్రీ ఏం చేస్తే ఇక్కడ ఊడుస్తుంది, ఈమె ఏం చేస్తుంది ఇక్కడ నుంచి అక్కడ ఊడుస్తుంది అనుకో. ఏమవుతుంది? వేరే దగ్గర అట్లా చేయండి మీరు అన్నట్టు అంటారు. ఈ స్త్రీలు ఏం చేస్తారు? వాళ్ళ హస్బెండ్ తను ఇట్లా చేసింది అట్లా చేసింది, వాళ్ళ భర్తలు తీసుకొచ్చి వీళ్ళు నలుగురు కొట్లాడి మళ్ళా ముఖాలు చూసుకోకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే బై ఛాన్స్ తను ఇక్కడ చేసింది అనుకో, నువ్వు కూడా ఇక్కడ నుంచి తీసుకొని చెత్త బుట్టలు వేసుకో. అప్పుడు ఏమవుతుంది? తను కూడా సమాధాన పడుతుంది. చెల్లె, నువ్వు నిన్న చేసావు కదా, నేను ఇవాళ చేస్తా. నువ్వు రేపు చేసినావు కదా, నేను ఇవాళ చేస్తా. నువ్వు నిన్న చేసావు కదా, నేను రేపు చేస్తా అన్న ఆలోచనతోని క్రీస్తు బిడ్డలుగా మనం ముందట్టు వెళ్ళాలి అన్న మాట ఇక్కడ మనకు నేర్పుతుంది. హల్లెలూయా. చూడండి నిజంగా ఇప్పుడు పేదవాడికి వెళ్ళేసి
నువ్వు 100 రూపాయలు ఇస్తే వాడు సంతోషపడాలి అంటే ఇబ్బందిలో ఉన్నప్పుడు వానికి 100 500 ఇస్తే వాడు సంతోషంగా ఉంటాడా, లేకపోతే 1,00,000 కోట్లు ఉన్న వ్యక్తికి నువ్వు 100 రూపాయలు ఇస్తే వాడు సంతోషపడతాడా? పేదవాడికి ఎందుకంటే మన దగ్గర లేదు గనక. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నువ్వు ఎప్పటికి కూడా నిజంగా నువ్వు ఆనందించాలి. నేను సొంతగా అంటున్నా కదా, నేను అంటే మా ఆఫీసులన్నా సెక్యూరిటీస్ అన్నా లేకపోతే వాష్రూమ్స్ వాళ్ళు కడిగే వాళ్ళన్నా వాళ్ళ అందరితో ఫ్రెండ్షిప్గా మనం ఉన్నాం అనుకో, నిజంగా వాళ్ళకి చాలా సంతోషం కలుగుతుంది. ఇక్కడ మాట చూడండి, ఎంతో చక్కని మాట మనం చూస్తున్నాము. ఒకసారి 14:15 16వ వచనంలో చూడండి ఈ మాట ఉంది. తక్కువ వాళ్ళు అంటే లో పొజిషన్స్, మనము హై పొజిషన్స్ ఉన్నాం అనుకో, హై పొజిషన్స్ తో మాట్లాడిన అనుకో వాళ్ళకి ఫరక్ పడది. అదే నువ్వు లో పొజిషన్ వాళ్ళతో వెళ్ళి చాయ్ బిస్కెట్ తిను, వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. హల్లెలూయా, ఎంతో ఆనందంగా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు నీకు తినిపేయడానికి ప్రయత్నిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు గొప్ప వచనాలు మనం నేర్చుకున్నాము. హల్లెలూయా. ఈరోజు ఏం డే స్పెషల్ డేగా మనం గుర్తించినాము. ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఏం డే? ఫ్రెండ్షిప్ డే. ఈరోజు చూస్తాం ఫ్రెండ్స్ ఆర్ వెరీ గుడ్, ప్యూర్ రిలేషన్ ఇన్ అర్త్ నెవర్ డైస్ అన్న మాట మనం చెప్తాము. ఓకే, ఫ్రెండ్స్ లేని లైఫ్ బోరింగ్ లైఫ్ అంటారు కొందరు. ఓకే, స్కూల్లో అన్నా, మనం కాలేజెస్లో అన్నా, ఆఫీస్లో అన్నా, ఇంటి దగ్గర అన్నా మనకు ఎవరన్నా ఒక్కో ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు దయచిన ఫ్రెండ్ గ్రేట్గా మనం భావిస్తున్నాము. అదే విధానంగా ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్స్ మేబీ కొన్ని సమయంలో ప్రతి టైము అవైలబుల్గా ఉంటారు, కానీ మన దేవుడు ఏ విధంగా ఉంటాడంటే ఎప్పటికి కూడా వెనక నీ గురించి ఆయన వేచి ఉంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను ఒకటి చెప్పిన తెలుసు కదా, బాక్సింగ్ రింగ్. హల్లెలూయా. ఈ ఫ్రెండ్ ఎలాంటి వాడంటే, ఇద్దరు సాతానుతో నువ్వు కొట్లాడుతున్నావు అనుకో, సాతాన్ని గట్టిగా దెబ్బేసిండు అనుకో, నువ్వు అలానే పడిపోయినావు అనుకో, వేరే వాళ్ళు ఏం చేశారంటే, లేవురా నేను 8 o'clock అవుతుంది, 9 o'clock అవుతుంది, ఇంకా రావా నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతారేమో. కానీ ఈ ఫ్రెండ్ 10 తర్వాత 11 లెక్క పెడతాడు, 12 లెక్క పెడతాడు, 20 లెక్క పెడతాడు, 100 లెక్క పెడతాడు. నువ్వు ఎప్పటి నుంచి ఆ భూమిపై నుంచి లేచి నిలబడే వరకు ఆయన లెక్క పెడతానే ఉంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అలాంటి గొప్ప ఫ్రెండ్కి మనము కృతజ్ఞతలు భావించాలి. మనం 3 ఫేజ్ చూసినాం. ఫస్ట్ ఫేజ్ దేవుని ఆలోచన మనం ఎప్పటికి కూడా అందుకోలేము, ఆయన త్రోవలు డిఫరెంట్గా మనం అంటాము. రెండోది మనం చూసినాం, మనం కూడా అవేధీయులుగా మొట్టమొదటిగా ఉన్నాము, కానీ ఆయన కరుణ ద్వారా మనం మారబడ్డాము. కనుక ఈరోజు వేధీయులుగా ఉన్న వ్యక్తులు కూడా మనము చూసినట్లయితే వాళ్ళ దగ్గర వరకు కరుణ వచ్చే వరకు మనము వెయిట్ చేద్దాం. మూడోది మనం చూసినాం, మనం ఏ తీరుగా బ్రతకాలంటే దేవుని ప్రేమించి బిడ్డలుగా కీడుతోని కాదు, కీడుని మంచితనంతో మనము జయించాలన్నమాట ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు నీకు కేడి చేసిన వాళ్ళకి నువ్వు ఇంకా నేను వెళ్ళేసి వాడిని నన్ను కొట్టిండు కాబట్టి నేను కూడా వాడిని కొట్టడానికి పోయినా అనుకో, నో, అది ఎవరి పని? దేవుడు ఆయననే ఒక పనిష్మెంట్ ఇస్తాడు కనుక దేవునికే వదిలేద్దాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభువారు దయచేసిన చక్కని మాటలు వాటికి దేవునికి మహిమ కలుగును గాక.